జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 డిసెంబర్ నెల 8వ తారీఖు ఆదివారం నుండి 2024 డిసెంబర్ నెల 14వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో వక్రించినటువంటి గురువు, కర్కాటకములో వక్రించినటువంటి కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికములో రవి బుధులు, మకరములో శుక్రుడు, కుంభములో శని, మీనములో రాహువు. కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. వివాదాలు చాలా వరకు సద్దుమరగడం వల్ల ప్రశాంత వాతావరణంలో ఈ వారం అంతా కూడా కాలం గడుపుతారు. జన సహకారంతో కొన్ని విజయాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి మీకు అనుకూలంగా ముందుకు సాగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో మంచి అవకాశాన్ని మీరు అందుకోగలుగుతారు. దుబారా ఆలోచనలు, ఖర్చులు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ నిత్యం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాలుస్తుంది. ఆ రకంగా మీరు సంతోషంగా ముందుకు సాగుతారు. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వృషభ రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి స్వామివారికి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు మీకు సానుకూలంగా ముందుకు సాగుతాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలు మీకు అవసరానికి అనుగుణంగా సర్దుబాటు జరుగుతుంది. ఆ రకంగా మీరు ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొని పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి ఒక నిరాశ కాస్త ఇబ్బందిగా మారుతుంది మీకు. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. స్తోత్రపారాయణం విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. మీ కష్టానికి, మీ ప్రతిభకు తగినటువంటి ఫలితాన్ని, లాభాన్ని ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ప్రయాణాల్లో, ముఖ్యంగా వాహనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరు గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతినిత్యం సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపును పొందగలుగుతారు. పూర్వపుణ్యం వల్ల ఒక మంచి కార్యక్రమాన్ని ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. అలాగే మంచి అవకాశాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు.
భూవాహన లాభాలు, సౌఖ్యాలు ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. జన సహకార లోపం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వారంలో ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో కనకదార స్తోత్రం కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ నిత్యం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు మహాలక్ష్మి దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకోగలుగుతారు. అధికారుల అండదండలతో కొన్ని కార్యక్రమాలు ఈ వారంలో మీరు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక మరింతగా సంతోషంతో మీరు కాలం గడపడానికి ఈ వారంలో మీకు ఉపయోగపడుతుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. భూవాహన లాభాలు, సౌఖ్యాలు, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకుంటారు. మీ కష్టానికి, మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు, ఫలితం అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కలిసి రాకపోవచ్చును. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం నిత్యం చేసుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో ప్రశాంతంగా, సంతోషంగా ఈ వారమంతా ఉండగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగానే అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మీ ప్రతిభకు, మీ శ్రమకు ఈ వారంలో మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. శ్రమ, అలసట, పని ఒత్తిడి ఈ వారంలో కాస్త ఇబ్బందిగా మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వృశ్చిక రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు లలితా అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఈ సమాజంలో మంచి గుర్తింపును మీరు పొందగలుగుతారు. పనివారి సహకారంతో మంచి కార్యక్రమాలంతా కూడా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కూడా చాలా వరకు ఆచరణ సాధ్యమవుతాయి. మీ కష్టానికి, మీ ప్రయత్నానికి, మీ శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. జనాలతో అనవసరంగా కలహాలు వచ్చేటువంటి పరిస్థితి ఈ వారంలో ఎదురవుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ ధనుసు రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయం మీకు ఎంతగానో అనుకూలంగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకుంటారు. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకి శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు.
మీరు అనుకున్నటువంటి పనులు సజావుగా ఈ వారంలో ముందుకు సాగుతాయి. సృజన సహకారం వల్ల కుటుంబంలోనూ, ఇతరత్రా గాని శుభకార్యాల్లో సంతోషకరమైనటువంటి వాతావరణం, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాలు అవసరానికి అనుగుణంగా సర్దుబాటు జరుగుతుంది. అధికారుల అండదండలతో నూతన అవకాశాలను అందుకుంటారు. కొన్ని పనులు ఈ వారంలో వాయిదా పడ్డం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారుగా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఈ మీనరాశి వారు అధికారుల అండదండలతో నూతన అవకాశాలను, నూతన ఉద్యోగాలను పొందడానికి అవకాశం కనిపిస్తోంది. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబంలో అశాంతిని కలిగించేటువంటి సంఘటనలు కొన్ని ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను మీరు పేదవారికి శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూక్తం నిత్యం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.